అందరూ నమస్కారం అండి. నేను మీ కూని బాబు. ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయంతో మీ ముందుకు వచ్చాను. తమిళ చూశారుగా, మెగా హీరోల రేర్ ఫీట్ 1000 కోట్లు కుమ్మేశారు. నిజం. సంవత్సర కాలంలో ఒక కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు హీరోలు, మెగా హీరోలు ఉమ్మడిగా కలిసి 1000 కోట్లు కొట్టిపారేశారు. ఇది ఎవరికీ సాధ్యపడినటువంటి ఫీట్ అన్నమాట. ఓజీతో 300 కోట్లు పవన్ కళ్యాణ్ గారు, మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపు 350 కోట్లకు పైగా గ్రాసు. అలాగే పెద్ద సినిమా చూస్తున్నాం కదా, ఇంకా తన సత్తా చాటుతూ ఉంది. ఇప్పటికే నా బ్రేక్ ఈవెన్ చేసేసి, అంటే 400 కోట్లు దాటేసి ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. ఇది అద్భుతమైనటువంటి ఒక వండర్ విషయం అన్నమాట. ఈ ఫీట్ అనేది ఒక సొసైటీ, అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన ఇండస్ట్రీ హిట్లు లేక నష్టాలు ఊపిలో ఉన్నటువంటి ఇండస్ట్రీని గట్టున పడేసినటువంటి మెగా హీరోలు వీళ్ళు. మరి హీరోలకి సాధ్యపడినటువంటి ఒక ఫీట్ చేసి ఇండస్ట్రీని గట్టెక్కించారని చెప్పాలి. కానీ ఈ విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి కొంతమంది కులగజ్జిగాళ్ళు కావచ్చు, పేటీఎం బ్యాచ్ కావచ్చు, ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. కానీ ఇదేది కాదని చూసారుగా, 400 కోట్లు పైగా ఇది సౌత్ ఇండియాలో నెంబర్ 1 గ్రాసర్ ఇన్ 2026. 2026లో 400 కోట్లు దాటినటువంటి మొదటి సినిమా ఇది. మొదటి సినిమా, పైగా ఎథికల్ సినిమా, చూడాల్సిన సినిమా, ఎంతోమంది ప్రశంసలు పొందినటువంటి సినిమా. కానీ చెప్పాం కదా, కులగజ్జిగాళ్ళు, పేటీఎం బ్యాచ్గాళ్ళు, కుళ్ళుబోతోళ్ళు కొంతమంది ఈ మెగా ఫ్యామిలీ మీద ఎప్పుడు కత్తిగట్టి ఉంటారు. అది ఎప్పుడు తెలిసిందే. అలాంటివన్నీ కూడా లెక్క చేయకుండా, లెక్కలేక తీసుకోకుండా రై రై రారా అంటూ దూసుకెళ్ళినటువంటి మన పెద్దని చూస్తే ఎవరైనా ముక్కుని వేలేసుకోవాల్సిందే, ఎవరైనా స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే. ఎవరైనా ఇలాంటి కథను ఎంచుకోవాలనే ఒక ధైర్యం, ఒక సాహసం చేయఅనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, ఒక మాస్ హీరో, ఇటువంటి క్యారెక్టర్ తీసుకోవడం అనేది ఏ కమల్ హాసన్ లాంటి వాళ్ళకి మాత్రమే వీలైనటువంటి విషయం ఇది. కానీ ఒక స్టార్డమ్, ఒక మెగా ఫ్యామిలీ హీరో అయినటువంటి రామ్ చరణ్ గారు ఇటువంటి అరుదైనటువంటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్ తీసుకొని, పైగా కష్టపడి, చాలామంది తెలుసు ఈ యొక్క సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు. చేయి కూడా ఇప్పుడు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. మీరు ఫంక్షన్లో చూస్తుంటారు, ఇప్పుడు చేతికి బ్యాండ్ వేసుకో ఉన్నాడు. అందుకని నెక్స్ట్ సినిమా సుకుమార్ సినిమా కోసం టైం కూడా తీసుకున్నాడు, ఎందుకంటే చేయి నయం కావాలి కాబట్టి. అటువంటి అద్భుతమైన తన నటన కౌశల్యంతో ఈ యొక్క సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 సినిమా అయిపోయింది. ఇప్పుడు సౌత్ ఇండియా నెంబర్ 1 సినిమా అయిపోయింది. ఎంతో ఒక స్ఫూర్తిదాయకమైన చిత్రంగా తయారైంది. అందుకని ఈ మెగా హీరోలు ముగ్గురు కలిసి 1000 కోట్ల క్లబ్లో ఈజీగా చేరిపోయారు. ముగ్గురు కలిసి 1000 కోట్లు కుమ్మేశారు. ఇంకా ఎక్కువే అయిపోయింది. ఇంకా ఈ లాంగ్ రన్లో పెద్ద సాధించే సక్సెస్ అనేది ఖచ్చితంగా 500 కోట్లు ఈజీగా దాటేస్తుందని చెప్పొచ్చు. ఆపై ఎంత ఉందనేది మళ్ళీ మనం మరో వీడియోలో చెప్పుకుందాం. ఇటువంటి మంచి సినిమాలు రాలేదు, మంచి సినిమాలు రాలేదంటారు. మరి వచ్చినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఎందుకు ఎంకరేజ్ చేయరు అంటే చెప్పదు కదా, 2 కారణాలు. ఒకటి పేటీఎం బ్యాచ్, 2 కులగజ్జి. అంతకుమించి వేరే కారణమే లేదు. తోటి హీరోలు కూడా కుళ్ళుబోతు వ్యవహారంతో ఇలా ఉంటారన్నమాట. ఇలాంటివన్నీ కూడా లెక్కలోకి తీసుకోకుండా అద్భుతమైన రేర్ ఫీట్ సాధించినటువంటి మన మెగా హీరోలకి కంగ్రాచులేషన్స్, అభినందనలు, మందార మాల.